నమస్కారం. ఈరోజు మన టీజీ భరత్ గారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు పుట్టినరోజు సందర్భంగా కలం కౌంటర్ స్పెషల్ ఎడిషన్ రవి గారు ఎంతో కష్ట సుఖాలు అనుభవించి ఈ భరత్ గారి బయోడేటా, ఆయన చేసిన కార్యక్రమాలు, టీజీ వెంకటేష్ గారి కార్యక్రమాలు, ఆయన ఫోటోలు ఎంతో ఇబ్బంది పడుతూ ఆ ఫోటోలు సేకరించడంలో సక్సెస్ అయ్యారు. వారి కలం కౌంటర్ ఎడిషన్ ఇవాళ మంత్రి గారి చేతుల మీదుగా ఓపెన్ చేయటము, కేక్ కట్ చేయటము జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఏం చేయాలన్నా కలం కౌంటర్కి ఒక ప్రత్యేకత ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎడిషన్ ప్రతిరోజు పేపర్ వస్తుంది. తర్వాత ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్న సందర్భంలో ఒక నెల రోజులు కష్టపడి ఇవన్నీ సేకరించి ఇలాంటి పుస్తకం తయారు చేయటం చాలా గొప్ప సంగతి. రవి గారు ఇంకా పెద్ద పత్రికలతో పోటీపడి ఆ స్థాయికి ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన వెంకటేష్ నమస్కారం. మన టీజీ వెంకటేష్ గారు భక్తుడైన టీజీ భరత్ గారు జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు వారిని కలవడం, వారిని అభినందించడం మరియు మన ఆర్యవైశ్య చౌదరి చైర్మన్ అయినటువంటి దేవకి వెంకటేశ్వర గారిని మరియు ఆయన సీతారామ లక్ష్మీనారాయణ గారిని అందరినీ కలవడం జరిగింది. ఇది ఎంతో శుభ దినంగా ఉంది. ఈ భర్త గారు పుట్టినరోజు శుభ సందర్భంగా మాకు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి కోఆర్డినేటర్గాను, సెక్రటరీగాను మాకు ప్రశంస అధికార పత్రం ఇవ్వడం కూడా జరిగింది. దీనికి ఎంతో సంతోషదాయకంగా మాకుంది. ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో దీవించాలని మన వెంకటేష్ గారిని కూడా మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. రవి గారు ఇక్కడ కలాం కౌంటర్ రవి గారు కూడా మాకు ఎంతో సహకరించి మమ్మల్ని కూడా అందులో ఒక సభ్యుడిగా తీసుకుని మమ్మల్ని చాలా ఇదిగా చేసి మా న్యూస్ కూడా వాళ్ళ కలాం కౌంటర్లో త్రూఅవుట్ స్టేట్ మొత్తం మీద వచ్చేలా చేస్తారన్నారని మాకు చాలా అభినందనగా ఉంది. అండి, మా సోదరుడు కలం కౌంటర్ అండి, మచిలీపట్నం రవి గారండి. ఈయన ప్రత్యేకించి టీజీ వెంకటేష్ గారు కుమారుడైన టీజీ భరత్ గారు ఫోటోలు సేకరించి ఆయన గురించి ఒక పుస్తకం రాస్తాం మన దేవకి వెంకటేశ్వర సమక్షంలో. నెక్స్ట్ ఎంవీఆర్ గ్రూప్ అధినేత మండవిల్ వెంకన్నబాబు గారి ఆధ్వర్యంలో టీజీ భరత్ గారి ద్వారా ఈయన ఆవిష్కరించారండి. ఈయన గురించి టీజీ భరత్ గారు చాలా కష్టపడ్డావు, ఇంకా ముందుకెళ్ళు, నా వల్ల నీకేమే సహాయ సహకారాలు కావాలో చేస్తాను అంటాం. నెక్స్ట్ ఈయన ఆర్యవైశ్యులకి చేసిన సేవలు ఆయన గుర్తించారండి. ప్రతి విషయం కూడా వెంకటేష్ గారు కానీ మన భర్త గారు కానీ చాలా ఉన్నత శిఖరాలకు వెళ్తావు, నా వల్ల ఎప్పుడే అవసరం వచ్చినా చేస్తాను అని అంటాం రవి గారిని. అలాగే ప్రతి ఒక్కరికి ఆర్యవైశ్యులకి ఏ కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా వెంటనే ఆయన గురించి పేపర్లో వేసి 10 మందికి ప్రచారం చేస్తుండను చాలా కష్టపడ్డాడు ఆయన. ఈ విషయం కూడా ఇప్పుడు మేము ఇక్కడికి వస్తా కూడా కారణం, మేము ఫోన్ చేసిన వెంటనే నేను ఉన్నాను వచ్చేయండి అని అంటాం. అలాగే మండవిల్ వెంకన్నబాబు గారికి ఆర్యవైశ్య రాష్ట్ర కార్యదర్శిగా పదవిస్తాం కూడా మన ప్రత్యేకించి వెంకటేష్ గారు ఆనందపడ్డారు. సీతాఫలాల గురించి కూడా చాలా బాగుంటాయి, ఇది ఎవరికేమో నేనే తింటానని చెప్తాం కూడా మాకు ఆనందదాయకం అండి. ఈ విషయంలో ఆయన దగ్గరికి వెళ్తా కానీ మన దేవకి వెంకటేశ్వర గారు కానీ మన కలం కౌంటర్ రవి గారు కానీ అందరూ మాకు పూర్తి సహాయ సహకారాలు వచ్చారండి. కలం కౌంటర్ వారికి రవి గారికి ఎప్పుడు ఏ సహాయ సహకారాలు కావాలన్నా మా జిల్లా తరఫున పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రవి నాకు గురించి కూడా చాలా మంచి మిత్రుడు. ఈనాటి కాలాల లోపల జర్నలిజంలో కూడా విపరీతమైన పోటీ ఉంది. ఒక పేద ఆర్యవైశ్య కుటుంబం నుంచి రవి ఈ పోటీ జర్నలిజంలో నిలబడి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ఒక సొంత పత్రికను ప్రారంభించి గత దశాబ్దం నుంచి పనిచేస్తున్నారు. ఇది ఒక ఆర్యవైశ్యుల గురించే కాకుండా
రాష్ట్రంలో ఎవరికి ఎలాంటి అన్యాయాల అక్రమాలు జరిగినా కూడా రవి కలం గర్జిస్తుంది. రవి స్వతహాగా ఆర్యవైశ్యుడు కాబట్టి ఆర్యవైశ్యుల మీద కూడా మక్కువ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆర్యవైశ్య మహాసభ కార్యక్రమాలు అనుకోండి, ఆర్యవైశ్యులకు పెద్ద అయినటువంటి టీసీ వారి కార్యక్రమాలు అనుకోండి, ఇవన్నీ కూడా రెగ్యులర్గా కవర్ చేస్తూ ఉంటాడు. ఈరోజు రాష్ట్రానికి ఆదర్శంగా భరత్ యువ మంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తున్నాడు. ఒక పారిశ్రామికవేత్తగా, మంత్రిగా, ఆర్యవైశ్యుల ముద్దుబిడ్డగా 3 రకాలైనటువంటి రంగాల లోపల ఆయన కీలకంగా తన నాయకత్వ పట్టుదలతో పనిచేస్తున్నాడు. అలాంటి యువ కిరీటం మంత్రివర్యులు భరత్ గురించి కలం కౌంటర్ ఎడిటర్ రవి గారు ఒక పుస్తకాన్ని తీసుకురావడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. రవి గారి యొక్క ఈ కార్యక్రమాలు ముందు ఇంకా బాగా జరగాలని ఆశిస్తున్నాను. ఈరోజు శుభదినం. మన రాష్ట్ర మంత్రివర్యులు డీజీ భరత్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కర్నూలు పట్టణానికి వచ్చేసి వారిని సగౌరవంగా సన్మానించుకొని మరి అలాగే ఈ యొక్క శుభదినం మన ఆర్యవైశ్య సంఘ పెద్దలు మరియు రాజ్యసభ మెంబర్ గౌరవనీయులు డీజీ వెంకటేష్ గారి కుమారుడు ఈ రాష్ట్ర మంత్రివర్యులు మన డీజీ భరత్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నలుమూల నుంచి వారిని ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి ఆర్యవైశ్యులు మరియు మిగతా తదితరులు అందరూ ఇక్కడికి వచ్చి ఘనంగా వారిని సన్మానించడం జరిగింది. ఇందులో భాగంగా మన గౌరవనీయులు పోతుల సునీత గారి భర్త శ్రీ పోతుల సురేష్ గారు, పోతుల సునీత గారు అంటే మన రాష్ట్ర ఎమ్మెల్సీ గారు, వారు చీరాల ఏరియాలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. వారికి రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, వారు ఆర్యవైశ్యులు ఎక్కడ ఇబ్బంది పడినా కానీ వారి యొక్క చేయూతను అందజేశారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా మన చిట్టా రవికుమార్ మచిలీపట్నం వాస్తవ్యులు కలం కౌంటర్ ఎడిటర్ గారు ఇక్కడికి ఈ కార్యక్రమానికి కూడా రావడం జరిగింది. కలం కౌంటర్ చిట్టా రవికుమార్ గారు వారి యొక్క వ్యాఖ్యానాలు నేను చాలా చూశాను. ప్రత్యేకించి మా వాసవి సంఘ సముదాయ మా ప్రెసిడెంట్ గారు శ్రీ దేవర వెంకటేశ్వర గారి గురించి చాలా గొప్పగా రాసేవారు. అందులో భాగంగా నేను కూడా ఆ కమిటీలో స్వీకరిస్తున్నాను. సో ఈ పోటీ ప్రపంచం ఎలా ఉందంటే జర్నలిజంలో ఈరోజు సోషల్ మీడియాకు విపరీతమైనటువంటి ఆకర్షణ పెరిగింది. ఇందులో కూడా ఈ సోషల్ మీడియా ఆకర్షణ పెరిగినప్పటికీ కూడా మన చిట్టా రవికుమార్ గారు ఎంతో విజయం సాధిస్తూ ఉన్నారు. వారికి భగవంతుని యొక్క ఆశీర్వాదాలు ఎల్లవేళ ఉండాలని మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన పోతుల సురేష్ గారి యొక్క బంధుమిత్రులు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఈ కలం కౌంటర్ అధినేత మన చిట్టా రవికుమార్ గారు ఇచ్చినటువంటి అవకాశానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.
ఇప్పుడు మా చింతా రవికుమార్ గారు మీకు ఎన్ని సంవత్సరాలు తెలుసు ఆయన గురించి ఏంటి? అంటే నాకు తెలిసినంత వరకు కూడా చింతా రవికుమార్ గారు అందరిలోనే కలుపుకోలుకు మంచి ఉంటాం, 10 మందిలో దగ్గర అవుతాం, కష్టం వచ్చినా నష్టం వచ్చినా చేస్తాం. నాకు పోతుల సురేష్ గారు అంటే కనుక 6 వయసులు టైగర్. ఎంత కష్టాలు వచ్చినా ఎంతమందికి ఏది వచ్చినా నిమిషంలో ప్రాబ్లంని సాల్వ్ చేయగలరు. ఈయన అనంద శిష్యుడు, ఈయన అంటే అభిమానం. రవి గారికి, చింతా రవి గారికి, పోతుల సురేష్ గారికి అంటే చాలా అభిమానం. మరి దీని సందర్భంగా ఆయన గురించి ఇప్పుడు ఏంటి ఏ రకమైన పరిచయాలు ఒకసారి చెప్పండి సార్. మన చింతా రవి నాకు దాదాపు 6 ఏళ్ళు. చింతా రవి గారు నాకు దాదాపు 5 ఏళ్ళ నుంచి పరిచయం. ఆయన ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన ఆర్యవైశ్య బిడ్డ. ఈ విలేకరణ రంగాన్ని ఎన్నుకొని ఈ జర్నలిజంలో ఉండే ఆడిపోతులు తట్టుకొని ఈ సోషల్ మీడియా యొక్క అవార్డు తట్టుకొని గత 6-7 ఏళ్ల నుంచి తన వ్యక్తిత్వాన్ని తన జర్నలిజం యొక్క విలువల్ని నిలబెట్టుకుంటూ వస్తున్న వ్యక్తి రవి గారు సమాజంలో ఉండే అన్ని వర్గాల సమస్యల మీద స్పందిస్తారు. తన కళానికి పనిపెడతారు. అలాగే ఆయన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ కాబట్టి ఆర్యవైశ్యుల కార్యక్రమంలో ఏవి జరిగినా కూడా అందులో పాల్గొనటం, దాన్ని సమాజానికి ప్రపంచానికి తెలియజేయడంలో భాగంగా కలం కౌంటర్లో రాసుకుంటారు. ఈరోజు మన యువమంత్రి గారు, మన ఆర్యవైశ్యులకి పితామహుడు విజయ్ గారి కుమారుడు భరత్ గారి జన్మదినం. ఆ సందర్భంగా మా అందరితో పాటు రాష్ట్రంలో నలుమూల నుంచి అనేక మంది ఆర్యవైశ్యులు భరత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారు. అందులో భాగంగా రవి గారు కూడా వచ్చారు. రవి గారు రావడమే కాకుండా దాదాపు 4 రోజుల నుంచి అనేక అష్టకష్టాలకు పడి భరత్ మీద ఒక పుస్తకాన్ని తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం, అభినందించాల్సిన విషయం. నేను అందుకు రవిని అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు రవి గారు కుటుంబంలో అనేకం చేయాలని కోరుకుంటున్నాను. రవి గారు మన అర్థం కలిసి ఒక 20 ఏళ్ళైనా 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ కలుసుకున్నాను. నేను మా రాయి ద్వారా మరి ఎన్నిసార్లు ఫోన్ చేసి అప్పట్లో అంటే మా రాజధాని రిజిస్ట్రేషన్ తప్ప అది ఫోన్ మారితే ఏమన్నా పొరపాటుగా మీరు రాయమంటే రావాలి కార్యక్రమాలు చేయాలి. సరే ఇంక విషయం ఏంటంటే మన చింతా రవి గారు ఆర్యవైశ్య పేదలకి కొంతమందికి అంటే ఎవరికి తెలియకుండా గొప్ప దానాలు కొంతమందికి చదివించుకొని చేశారు. నేను కళ్ళారా చూశాను. ఆయన పాపం కొంతమందికి సహాయ శాఖ ఆపరేషన్ ఆయన తోచిన ఆయన స్థాయికి తగ్గట్టు సహాయ సహకారాలు అందించారు. జర్నలిజం అంటే కనుక కత్తి మీద స్వాములు అంటే ఇక ముందు ఆయన ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా మన ఆర్యవైశ్యులు అందరూ కూడా నిలబడతామని టీజీ వెంకటేష్ గారి ఆధారంలో మాట్లాడుతూ మా పోతుల సురేష్ అన్న కూడా చెప్తాం. ఇక ముందు ఆయన వేగంతో కలంకౌంటర్ అందరి దగ్గరికి వెళ్ళాలని దీని గురించి కలంకౌంటర్ మనవాళ్ళు ఏజెన్సీ తీసుకోవాలంటే నేను చింతా రవి గారిని కలవాలని కోరుకుంటూ చాలా అందులో ఒక 25% మన ఆఫ్ చేశాను.